ప్రతి ఒక్కరూ తన సొంత ఊరంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళ సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంతే బాధపడతారు. కానీ నాకు మా ఊరంటే కొంచెం కూడా నచ్చదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని వేరు చేస్తూ చూస్తూనే ఉండేవారు. అది ఓ కులం పరంగా కాదు, ఓ మతం పరంగా అంతకంటే కాదు. ఇలా ఎందుకు మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారనేది నాకు ఒక రోజు అర్థమైంది. ఈ కథని మొదలు పెట్టే ముందు కొన్ని పాత్రలు మీకు పరిచయం చేయాలి. నా పేరు నాని. ఈ తొందరగా వంటలుండుతుందే తినే మా అమ్మ సావిత్రి. ఈయన మా నాన్న విశ్వనాథం. నేను మా నాన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్న ఎప్పుడు మా ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టిందే లేదు. ఎలా అయినా మా నాన్నని ఇంట్లో నుంచి బయట తీసుకురావాలని చిన్నప్పుడు చాలా వేషాలు వేసేవాడిని. కానీ సావిత్రి కొంచెం కూడా వర్కటేది కాదు. కానీ కొంతకాలానికి అర్థమైంది తను ఆ గుమ్మం వెనకనే ఉంటూ తన గుండెల్లో ఎంత బాధ అనిపిస్తున్నాడు అని. మా నాన్న కోసం పక్కన పెడితే మీకు విఐపిని పరిచయం చేయాలి. ఈ జీవన శైలిలో కొంతమందికి అమ్మాయి ప్రేమ దొరకడం కష్టమేమో, కానీ మన పక్కనే ఉంటూ మనల్ని గుడిపించే ఫ్రెండ్ చాలా ఈజీగా దొరుకుతాడు. నాకు నచ్చని ఊర్లో నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వీడే, నారాయణ. కానీ ఈ మనిషి వల్ల మా ఇంటి కథనే పూర్తిగా మారిపోయింది. మా నాన్న ఇంట్లోనే ఉంటూ తిరిగి డబ్బులు ఇవ్వలేరు అని తెలిసినా సరే ఈ రామారావు అంకుల్ ప్రతి నెల వచ్చి డబ్బులు ఇస్తూనే ఉంటాడు. అలా ఊరికే ఎందుకు ఇస్తున్నాడు అని ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాకే అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మ. మా ఇంటికి వచ్చిన వ్యక్తికి మాకు సంబంధం ఏంటి? మా నాన్న ఇంటి గడప దాటి బయటికి రాకపోవడానికి కారణం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఊర్ల వాళ్ళందరూ వేరేగా చూస్తున్నారు? అసలు మా ఇంట్లో నాకు తెలియని నిజాలేంటి? ఇదంతా మీకు తెలియాలి అంటే ఈ కథని మీరు పూర్తిగా చూడాలి.